పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్జీవన్ గోదావరి కని సింగరేణి వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కార్మికుల లాభాల వాటా విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డితో మాట్లాడి వచ్చే నెలలో వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. లింగాపూర్ మేడపల్లి ఓసీపీ 4 ప్రాజెక్టు భూ నిర్వాసితులైన వారికి ఉద్యోగాలు కల్పించాలి, వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలి అని లింగాపూర్ గ్రామస్తులు డంపింగ్ యార్డ్ అతి సమీపంలో ఉండడం వలన వర్షానికి డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన వరద నీళ్లు ఇంట్లోకి చేరే దుర్వాసన వెదజల్లుతూ గోడలు తడిసి ఇల్లు గోడలు కూలిపోవచ్చు అని మరియు ప్రాణహాని కూడా జరిగే సందర్భం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో లింగాపూర్ నిర్వాసితులకు అండగా నిలబడాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అనే ఒక సందేశాన్ని మరి పూర్వం జాతీయ కాంగ్రెస్ లో మున్షి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు మొక్క నాటాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది. మన దురదృష్టం కొంతమంది మేమే చేసామని చెప్తున్నటువంటి చరిత్రలో గత 10 సంవత్సరాల్లో ఉంది. కానీ ప్రారంభించేది దేశంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ రోజు రోజుగా ఈ దేశాభివృద్ధి జరుగుతున్న మానవ రవాణా సంస్థల్లో కానీ ప్రజల వెనుకల ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు, ఒకే యంత్రం. అది మన ప్రాంతంలో చెట్లు నాటడం, ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి మనకు వాయు ఇచ్చి మనల్ని కాపాడే ఆ చెట్టును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి ఒక సంకల్పంతో చేసినటువంటి ఒక సంకల్పం ఇది. మరి దీన్ని నిరంతరం పాటిస్తూ అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఒక సంకల్పంతో చేయాలనే నిర్ణయం తీసుకొని వారు అదే ఒక మున్షి గారు ప్రారంభించిన సందేశాన్ని మరి పాటిస్తూ ఈరోజు మనం తీసుకొచ్చారు. ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శంకురార్పణ చేసినాం. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి వస్తా ఉంది. ఇది డిపార్ట్మెంట్లో ఇంకొకరు చేయాల్సిన పని కాదు. ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా మీ అందరూ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమాలు ముఖ్యంగా బలరాం నాయక్ గారితో కలిసినప్పుడల్లా నేను మా దగ్గర రామగుండంలో అన్ని కొత్తగా గుట్టలు వచ్చినాయి సార్ అని చెప్పేవారు. గతంలో ఒకటే గుట్ట ఉండేది రామగుండానికి, ఒకటి గుట్ట, ఒకటి రామవరం గుట్ట. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా గుట్టలే. సారవంతమైన భూములు, వ్యవసాయ భూములు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ త్యాగం చేస్తే ఇప్పుడు వస్తూ ఉంటే చూసాం. లింగాపూర్ మా గ్రామస్తులు మా ప్రాంతంలో భూములని ఇవన్నీ మాకు న్యాయం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నారు. కానీ దేశానికి వెలుగునివ్వడానికి, చీకటిలో దేశాన్ని వెలుగునేయడానికి మా భూములు సైతం త్యాగం చేస్తాం, మా ప్రాణాలు అర్పిస్తామని సింగరేణి కార్మికుడి ఆ బొగ్గు బావిలో తిరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దేశానికి వెలుగుస్తున్న సింగరేణి కార్మికుడికి గొప్పగా వారి యొక్క కుటుంబ వారసులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నారని ఇలా గర్వంగా చెప్తా ఉంది. ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమాన్ని మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసింది బలరాం నాయక్ గారిని అభినందిస్తా ఉన్నా. వారు చిన్ననాటి నుంచి చిన్న కుటుంబంలో జన్మించి ఒక ఉన్నతమైన అధికారిగా వచ్చి కష్టపడి చదివి వారి యొక్క ఫోటోస్ కొన్ని చూశాను. వారి గురించి తెలుసుకున్నప్పుడు చిన్ననాటి నుంచి చెట్లు పెట్టే కార్యక్రమాలతో పెట్టుకుంటూ వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు. వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చినాయి. కానీ నేను వ్యక్తిగతంగా చూస్తా ఉన్నాను. మీరు కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒక అధికారి మంచి అయితే, ఒక మనిషి మంచోడు ఉంటే ఆ మంచి గురించి మాట్లాడకపోతే మనం కూడా తప్పుడు వాళ్ళైతామనే భావన నాది. ఇవాళ ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బలరాం నాయక్ గారిని మనం అందరం కూడా నేను చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.